జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను ఉద్యమ స్ఫూర్తితో శ్రమించి విజయవంతం అయ్యేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తిరుపతి నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాయుడుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సూలూరుపేట నియోజకవర్గం సమన్వయకర్త, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం నమోదు, అభివృద్ధిపై కార్యకర్తలకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. పలువురు నాయకులు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి పీఓసీ సురేష్ నాయుడు, వెంకటగిరి పీఓసీ తోట కృష్ణయ్య, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, గూడూరు పీఓసీ మోహన్, సీనియర్ నాయకుడు ఆట్ల కృష్ణారావు, బాలుశెట్టి, గిండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరి జనసేన పార్టీ నాయకులతో, కాంటాక్ట్ పీఓసీలతో, సాధకులతో కూడా సమావేశం జరిగింది. ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమిలాగా తీసుకురావాలి. ఇప్పటికే గౌరవనీయులు మన పిఏసీ చైర్మన్ గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మనకు తిరుపతి పార్లమెంట్లో పీఓసీలని, సాధకులను కూడా రప్పించి అందరిని కూడా ఒక ఉపోద్ఘాతం ఇచ్చాడు. ఖచ్చితంగా కూడా ఒక మంచి స్ఫూర్తిని నింపాడు అందరికీ. అదే స్ఫూర్తితో ఈ 10 రోజులు కొనసాగింది. ఖచ్చితంగా ఇంకా ఈరోజు రేపు 2 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కాంటాక్ట్ పీఓసీలని, సాధకులను రప్పించి ఈ సభ్యత్వ నమోదుని ఎలా చేయాలి, ఇంతవరకు ఎలా చేశారు, గత సంవత్సరంలో ఎంత చేశారు, ఈ సంవత్సరం దాన్ని దాటారు, ఇంకా కూడా ఎక్కువగా చేయాలనేసి వాళ్ళని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమి స్ఫూర్తితో మేము సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తాము అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా చేస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కూడా మేమందరూ కూడా కలిసికట్టుగా 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా గత సంవత్సరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల కంటే ఎక్కువగా చేస్తామనేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క పీఓసీ పర్సన్స్కు, సాధకులకు కూడా మరీ చెప్పడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత నెల 26వ తేదీ నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన తిరుపతి పార్లమెంటుకి ఈ జనసేన ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమాన్ని పరిశీలకులుగా అందరికీ ఈ ఉద్యమి సభ్యత్వాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాలి, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మనకు అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా మన ప్రతి నియోజకవర్గంలోని జనసేన మాకందరికి ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉంది. నాకు తెలిసి ఇప్పటివరకు మన చుట్టుపక్కల పార్లమెంట్లో కల్లా మేము ముందంజలోనే ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం చేసిన సభ్యత్వాల కన్నా కూడా దాటి ఇప్పుడు అధిక మొత్తంలో సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. రేపు చివరి తేదైనా కూడా ప్రతి ఒక్క సాధకు ఇదే మన కార్యక్రమంలో నిమగ్నం అయ్యి అది ఇంకా ఎక్కువ శాతం ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, మా జనసేన పార్టీ బలాన్ని మరింతగా పెంచుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రెస్ మీట్కి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సర్వేపల్లి సమన్వయకర్త శ్రీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారిని, అదేవిధంగా గూడూరు సమన్వయకర్త మోహన్ గారిని, అదేవిధంగా వెంకటగిరి సమన్వయకర్త తోట కృష్ణయ్య అన్న గారిని, అదేవిధంగా తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి గారిని, తిరుపతి మన నాయుడుపేట సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు గారికి, అదేవిధంగా వేదికల మీద ఉన్నటువంటి సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్, రీసెంట్గా 1000 సభ్యత్వాలు నమోదు చేసినటువంటి వీర మహిళ భవానీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.